చామంతి నా అంతాడు చేయించి పెట్టుకోమ్మా. మ్, 11 పూజలు అయ్యాక 12వ రోజు ఆఖరి రోజున పూసలు గుచ్చి మంగళసూత్ర ధారణ చేద్దువు గాని. అలాగే శర్మ గారు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ప్రేమ్ బాబు నా మెడలో మంచి ముహూర్తాన తాళి కట్టినట్టున్నారు. అంత మంచి ముహూర్తంలో మాకు పెళ్ళయింది. దయగల అమ్మవారు మాకు తోడుంది. అంత మంచి భర్త నాకున్నారు. అప్పుడు కోరింది రాధ. అంతా బానే నడిపిస్తున్నావు, కానీ నేను ప్రేమ్ బాబుకి ఒక భార్యగా ప్రేమ్ బాబుకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాను. ఆ ప్రయాణానికి మంచి ముగింపు పలకాలి. అదే కోరుకుంటున్నానమ్మా. ఇక నీదే భారం. వెళ్ళొస్తాను శర్మ గారు. ఏంటత్తా అలా చూస్తున్నావు? ఇద్దరూ వేరువేరు పనులన్నట్టు వేరువేరుగా వెళ్లారు కదా. ఇద్దరూ కలిసొస్తుంటే ఇద్దరూ వెళ్ళింది ఒకే పనా అని చూస్తున్నాను. లేదత్తా, నేను గుడికి వెళ్ళాను. అనుకోకుండా ప్రేమ్ బాబు గుళ్ళో కనిపించారు. కనిపించింది కదా అని నేనే తీసుకొచ్చాను చందు. ఓ, ఇద్దరూ అనుకోకుండా ఒకే గుడికి వెళ్లారా? అవునత్తా, నేను గెలిచాను కదా, దర్శనం చేసుకుందామని వెళ్ళాను. జామ్ గెలిచింది కదా అని నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. ప్రేమ్ బాబు నాతో చెప్పలేదు. జామ్ చెప్పలేదు. ఏదేమైనా ఇద్దరూ వెళ్ళింది ఒకే ఉద్దేశంతోనే కదా. అక్కడే చెప్పుంటే అయిపోయేది కదా. సరే, లోపలికి పదండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? గుడికి వెళ్లారు బాబుగారు. ఏంటి రోజు విశేషం? చామంతి వంటల పోటీల్లో పాల్గొని గెలిచింది బాబుగారు. అవునా? అవునయ్య గారు, ఇదిగోండి బంగారపు ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ప్రైజ్ కూడా ఇచ్చారయ్య గారు. నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, నో డౌట్. నువ్వు పట్టిందల్లా బంగారమే. థ్యాంక్ యూ సార్. పోటీలకు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ మాట అన్నారు నాన్న. మరి అంటారా, ఎవరన్నా చామంతి టాలెంట్ చూసి అని తీరాల్సిందే. హలో సార్, వచ్చేసారా? దగ్గరలోనే ఉన్నాం సార్. దగ్గరలో ఉన్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను, రండి. అలాగే సార్. చంద్రిక, చామంతి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. కొంచెం స్నాక్స్ అవి రెడీ చేసి పెట్టండి. అలాగే అయ్య గారు. రమా, ఈ అబ్బాయి పేరు విక్రమ్. నమస్తే అండి. నమస్తే. హెడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిజానికి సెలెక్ట్ అయ్యాడు. తన పేరెంట్స్ ఆనంద్, గీత. నమస్తే అండి. నమస్కారం అమ్మా. హర్ష సార్, మీరు మా అబ్బాయి సెలెక్ట్ అవ్వడానికి ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన మేలు మర్చిపోలేము. అందుకే వాడు మిమ్మల్ని వెంటనే చూడాలన్నాడని వచ్చేశాం. మీదయ్యా సార్ అంతా. భలేవారు ఆనంద్, అలా ఎప్పుడూ అనుకోవద్దు. నన్ను గొప్పవాణ్ణి అస్సలు చేయొద్దు. నా ప్రోత్సాహం కన్నా విక్రమ్ తన కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు అన్నది నిజం. గొప్పవారు ఇలానే అంటారు సార్. మీ వల్లే మా వాడి భవిష్యత్తుకు బంగారు బాట పడింది. ఈ డబ్బా వినలేకపోతున్నాను రా బాబు. అంకుల్కి కూడా పోకడతలంటే ఇష్టమే, కానీ పైకలా కనిపించరు.
సర్వెంట్ కదా. మా మనిషిలాగే చూస్తాం. బార్ ఎగ్జామ్ కూడా రాసింది. త్వరలో లాయర్ కాబోతుంది. ఈరోజు వంటల ప్రోగ్రాంలో కూడా గెలిచింది. మల్టీ టాలెంటెడ్ గర్ల్. ముందు ఇంట్లో వాళ్ళని పరిచయం చెయ్యాలి గాని పనిదాన్ని చేసి పరువు పోగొడుతున్నాడు. ఇది నీకే చెల్లింది హర్ష. మా ఫ్యామిలీని నేను పరిచయం చేయలేదు కదా. తను నా భార్య రమాదేవి. నమస్తే అండి. నమస్తే. ఇప్పటికి గుర్తొచ్చాను. తన పేరు రోజా. నమస్తే. హాయ్. మా ఇంటి పెద్ద కోడలు. వీడు అరుణ్, నా పెద్ద కొడుకు. నమస్తే అండి. నమస్తే. వాడు ప్రేమ్, నా చిన్న కొడుకు. నమస్తే అండి. నమస్తే బాబు. తను తను అని ఆగాడేంటి? కొంపదీసి భార్య అని పరిచయం చేయడు కదా. ఆ పని చేయ హర్ష. నేను మేడెక్కి దూకాల్సిన పరిస్థితి వస్తుంది.